ఇప్పుడేమైంది తల్లి నీకు? అమ్మని చూస్తుంటే భయం వేస్తుంది, నాన్నని చూస్తుంటే జాలేస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లావణ్యకి పార్థుకి పెళ్లి చేసేయాలి. పెళ్ళేంటి వదిన గారు? ఇప్పుడు మీ కొడుకు చేసిన తప్పుని సరిదిద్దాలనుకుంటుంటే అంతలా షాక్ అవుతున్నారేంటి? అమూల్య నిర్ణయం ప్రకారమే కదా నేనిప్పుడు ముహూర్తాలు పెట్టించాలనుకుంది. నా కూతురు మాటంటే లెక్కలేదా? కోడలంటే గౌరవం లేదా? ఇదేంటి పెళ్ళంటుంది? ఏదో చేద్దామని ఫోన్ చేసి మరీ వెళ్ళని పిలిపించాను. ఈ త్రిపుర వల్ల అంత రివర్స్ అయిపోయింది. వీళ్ళు ఇలాగే అంటారు. మీరు ముహూర్తం పెట్టండి పంతులు గారు. అది కాదండి, ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి? అందరూ కూర్చుని మాట్లాడుకొని తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా. చూడమ్మా ఐశ్వర్య, ఏదో సాంప్రదాయంగా పెళ్లి చేయాలంటే టైం చూసుకుని అందరూ మాట్లాడుకుని ముందుకెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అలా కాదమ్మా. పెళ్లి కాని నా కూతుర్ని సొంత అక్కమ్మగుడే కడుపు చేశాడు. ఇక్కడ విషయం గురించి ఆలోచించడానికి మాట్లాడుకోవడానికి ఏమీ లేదమ్మా. వాళ్ళకి వెంటనే పెళ్లి చేయడం తప్ప. అది కాదండి, ఇంటి పెద్దలు మాట్లాడుకోవాలి, వాళ్ళు కూడా ఏదో ఒకటి తేల్చుకోవాలి కదా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? బిడ్డ పుట్టేంత వరకు ఆగలా? వాళ్ళు తేల్చుకునే లోపు మేము నిలువున మునిగిపోతాం. ఇదేవి చదువుకు సంబంధించిన పరీక్ష కదమ్మా. రిజల్ట్ కోసం ఎదురు చూసి తేల్చుకోవడానికి. నా కూతురి ప్రెగ్నెన్సీ పరీక్ష. నా కూతురి జీవితానికి వెంటనే న్యాయం జరగాలి, అంతే. ఏంటన్నయ్య గారు, మీరేం మాట్లాడరేంటి? అదే మీ కూతురు విషయంలో ఇలా జరిగితే మీరిలాగే ఉంటారా? ఏ కన్న తల్లిదండ్రులు ఊరుకోరు చెల్లమ్మా. కానీ ఇంకా కానే ఏంటన్నయ్య గారు, మీరు నా కూతురికి పెళ్లికి ముందే శ్రీమంతం చేసేలా ఉన్నారే తప్ప పెళ్లి గురించి ఆలోచించేలా లేరే. వాస్తవానికి నాకు ఈ పెళ్లి చేయటమే ఇష్టం లేదు, కానీ చేయక తప్పడం లేదు. పెళ్లికి ముందే ఈయన గారి బాగోతాలన్నీ కప్పిపుచ్చి అమూల్యం తీసుకుని మా దగ్గరకు వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేయాల్సి వచ్చింది. అవన్నీ తెలిసాక అప్పుడే అమూల్యనిచ్చే పెళ్లి చేయకూడదనుకున్నాం. ఇప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన గారికే మళ్ళీ నా కన్న కూతుర్నిచ్చి కట్టబెట్టాల్సి వస్తుంది. అయినా మా కర్మేంటో, మా ఇద్దరు కూతుళ్ళ జీవితాలు ఈ ఇంటి వారసుడితో ముడిపడి ఇలా వాళ్ళ బతుకులు తెల్లారిపోతున్నాయి. అది కాదండి, పెళ్ళయ్యే వరకు ఇంటి గడప దాటి బయటికి కూడా వెళ్ళనని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పాడు కదా. ఇంకా మీ కూతురు జీవితం గురించి మీకు భయం ఏంటి? ఇక చాలమ్మా. ఇప్పటికే ఈ మహానుభావుడు మా ఇద్దరు కూతుళ్ళ జీవితాలు నాశనం చేశాడు. ఇక ఈ పెళ్లి జరిగేలోపు మూడోదాన్ని కూడా తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టినా పెడతాడు. ఏమో
ఎవరికి తెలుసు, ఇంటికి 4-5 బెడ్రూమ్లున్నట్టు 4-5 తెచ్చి ఇంట్లో పెడతాడేమో. అందుకే ఈ పెళ్లి చేసి వీలైనంత వరకు అతన్ని కంట్రోల్లో పెట్టాలి. అందుకే ఈ తొందర. ఇక ఆపు పిన్ని. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఆయన గురించి నీకేం తెలుసని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆయన మన పాలిట దేవుడు. ఆయన నన్ను నీ నుండి కాపాడాలన్న ఉద్దేశంతో తన బ్రతుకుతున్న జీవితానికి ఎదురెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని నాకు జీవితాన్ని ఇచ్చారు ఆయన. అలాంటి ఈ దేవుడు గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా పిన్ని? లావణ్య విషయంలో ఆయన మీ దృష్టిలో తప్పు చేసుండొచ్చు. అయినా సరే ఆయన దేవుడే. ఆఖరికి ఆయన చేసిన తప్పు అందరి ముందు ఒప్పుకొని చివరికి లావణ్యని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిన ఆయన గురించి నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను చెప్పినట్టు పార్థు గారు ఒప్పుకున్నట్టు లావణ్యతో పార్థు గారి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాని నువ్వు ఈ కుటుంబం మీద పార్థు గారి మీద కానీ నీ ఇష్టం వచ్చినట్టు నిందలేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నేనేం చేస్తానో నాకే తెలీదు. లావణ్య జీవితాన్ని నాశనం చేసిన నీ భర్తను సమర్థిస్తూ నా మీద రెచ్చిపోతున్నావేంటే నువ్వు? అమ్మా! ఇక చాలమ్మా. నీ మాటలతో మా సహనాన్ని పరీక్షించొద్దు. నా విషయంలో బావ తప్పేమైనా ఉండొచ్చు, కానీ అంతకంటే ముందే ఇదంతా నా కర్మ. ఇక ఒక్క క్షణం కూడా మనం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం, పద. మన ఇంటికి వెళ్ళాక నువ్వు నాకు ఏ శిక్ష వేసుకుంటావో వేసుకో. పదమ్మా. చూసావా నాన్న అమ్మ ఎలా మాట్లాడుతుందో? మనం వెళ్ళిపోదాం నాన్న. నేను బాగుండాలని అక్క ప్రతి క్షణం కోరుకుంటుంది. అలాంటి అక్క జీవితాన్ని నాశనం చేసి మరీ నా జీవితాన్ని నిలబెట్టాలని చూస్తుంది. జరిగింది చాలు నాన్న. ఇంకా మనం ఇక్కడే ఉంటే అమ్మ ఏ క్షణంలో ఎలా మాట్లాడుతుందో అని భయంగా ఉంది. వెళ్ళిపోదాం నాన్న, వెళ్ళిపోదాం. ఆగు లావణ్య. సమస్య పరిష్కారం కాకుండా మీరిక్కడి నుంచి వెళ్ళడానికి కాదు మేమిదంతా చేస్తోంది. తప్పు చేసిన వాడితో నీ పెళ్లి జరుగుతుందని నేను ఆల్రెడీ చెప్పాను.
వాస్తు ప్రకారమే పార్థు గారితో నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పెళ్లి జరిగే వరకు నువ్విక్కడే ఉండాలి. ఏం జరుగుతున్నా చూస్తూ ఉండాలి, అంతే. స్వామి, మీరు ముహూర్తం పెట్టండి. అది కాదమ్మా, అసలు మీరింకేం చెప్పొద్దు. దయచేసి ముహూర్తం పెట్టండి. ఈ జగన్మాత నాకు దండం పెట్టడమా? ఈ పరిస్థితుల్లో అమ్మ మాట వినడమే నా కర్తవ్యం. అమ్మా, ఈ నెల 28న మంచి ముహూర్తం ఉంది, కానీ సమయం ఎక్కువగా లేదు. ఆ ముహూర్తమే ఖాయం చేయండి. పెళ్లి ఎక్కడ జరగాలన్నది నేను నిర్ణయిస్తాను. అమ్మా, ఆ ముహూర్తమే పెట్టండి స్వామి. అలాగేనమ్మా. ముహూర్తం పెట్టేశారుగా, తమరికి దయచేయండి. వస్తానమ్మా. పార్థు గారు, మీరే తప్పు చేయలేదని తెలిసి కూడా నా కారణంగా మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. నన్ను క్షమించండి పార్థు గారు. బాధపడక అమూల్య, నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నీ చెల్లెలి జీవితాన్ని కాపాడమే కాకుండా మన కుటుంబం మీద మీ పిన్ని మోపుతున్న నిందల్ని కూడా తుడిచేస్తావన్న నమ్మకం నాకుంది. హలో, నేనిప్పుడే బయలుదేరొస్తాను. పార్థు గారు, ఆ హోటల్ మేనేజర్ ఫోన్ చేశాడు. ఆ నెక్స్ట్ డే సీసీ ఫుటేజ్ కూడా తెప్పించారట. నేను వెంటనే వెళ్ళి వాళ్ళల్లో ఎవరైనా అనుమానంగా ఉన్నారేమో చూసొస్తాను. వెంటనే వెళ్ళమూల్య, ఏ చిన్న క్లూ కూడా వదలద్దు. అలాగే పార్థు గారు, వస్తాను. అలాగే.
రండి మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ ఆ 5 సీసీ ఫుటేజ్ రెడీ చేశారా? రెడీ చేశాను మేడం. రెడీ చేశాకే మీకు ఫోన్ చేశాను మేడం. రండి చూడండి మేడం. మీరు చెప్పినట్టే ఆ నైట్ 12 గంటల తర్వాత, అంటే నెక్స్ట్ డే సీసీ ఫుటేజ్ అంతా ఇదే మేడం. ఆ రాత్రి అతని మొహం చీకట్లో కనపడలేదు, కానీ అతను లెదర్ జాకెట్ వేసుకున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాకుండా అతను డ్రింక్ చేసున్నాడు. మేనేజర్ గారు, ఇప్పటి వరకు వచ్చిన 4 వ్యక్తులు కూడా చాలా అనుమానాస్పదంగానే కనిపిస్తున్నారు. కానీ నా దగ్గరున్న క్లూ ఆధారంగా ఈ 4కి ఈ తప్పుకి ఎలాంటి సంబంధం లేదు. అదేంటి మేడం? అవును చందు గారు, ఈ తప్పు చేసినవాడు లెదర్ జాకెట్ వేసుకునున్నాడు. మనం చూసిన మొత్తం సీసీ ఫుటేజ్లో ఒక్కడు మాత్రమే లెదర్ జాకెట్ వేసుకునున్నాడు. అలాగే అతను డ్రింక్ చేసి కూడా ఉన్నాడు. అవును, ఇంతకీ ఆ 5వ వ్యక్తి ఇంకా రాలేదేంటి? చందుగారు, వీడియో ప్లే అవుతోంది కానీ అంతా బ్లాంక్ గా కనిపిస్తోందేంటి? బహుశా కరెంట్ పోయి ఉంటుంది మేడం. ఫార్వర్డ్ చేస్తా ఉండండి. ఫైవ్ మినిట్స్ కరెంట్ పోయింది. మరి సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి? కరెంటుకి సీసీ కెమెరాకి సంబంధం ఉండదా? కరెంట్ లేకపోయినా కెమెరాస్ వర్క్ చేస్తూనే ఉంటాయి మేడం. మరిప్పుడు ఆఖరి వ్యక్తిని ఎలా తెలుసుకోవాలి? నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం, కనుక్కొని చెప్తాను. అలాగే ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళిన ఫోన్ కాల్స్ హిస్టరీ కూడా కావాలని చెప్పాను కదా. దానికి కూడా కొంచెం టైం పడుతుంది మేడం. కొంచెం వీలైనంత త్వరగా డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే. ఐ కెన్ అండర్స్టాండ్ మేడం, మీరు వెళ్ళండి. డీటెయిల్స్ రాగానే నేను మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మేడం, మన కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అన్ని అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాయి. ఈ ప్రాబ్లంకి సంబంధించి సాల్వ్ చేసే స్పెషలిస్ట్ ఇంజనీర్ ప్రజెంట్ అందుబాటులో లేరు మేడం. మరి ఇప్పుడు ఎలా? వర్క్ అంతా ఆగిపోతుంది కదా. సరే, నువ్వు వెళ్ళు. నేను పార్థు సార్కి ఫోన్ చేసి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అలాగే మేడం. చెప్పైశ్వర్య. పార్థు, మన సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అన్నీ సడన్ గా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాయి.
ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే మన కంపెనీ స్పెషలిస్ట్ ఇంజనీర్ కూడా వేరే క్యాంప్ లో ఉండి ఎవరూ అందుబాటులో లేరు. అవునా? మరిప్పుడెలా? అదే అర్థం కావట్లేదు. అన్నట్టు ఉదయ్ వాళ్ళ తమ్ముడు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్పెషలిస్ట్ ఇంజనీర్ కదా? ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు కదా? అవును, ఉదయ్ చెప్పాడు. కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడో లేదో తెలీదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అతని నంబర్ నా దగ్గర లేదు. నేను ఉదయ్కి ఫోన్ చేసి నంబర్ కనుక్కొని తనని కాంటాక్ట్ చేస్తాను. సరే. ఇంకేమైనా అవసరం అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. సూర్యనారాయణ గారి ఫ్యామిలీ పేరున సుమారు 500 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎంత లేదన్నా నా కూతురు ఆ ఇంటి కోడలైతే 200 కోట్లొస్తాయి. లావణిని పాడు చేసిన చచ్చినోడెవడో వీళ్ళు కనిపెట్టేలోగా పార్తుతో నా కూతురు పెళ్ళైపోవాలి. ఇంతకీ ఆ రాక్షసుడెవడో, వాడెవడో కాని వీళ్ళకస్సలు దొరకకూడదు. ఏ కారు కిందో పడి చచ్చిపోవాలి. ఈ ఇంట్లో నీతో సహా ఎవ్వరూ గొంతు మెదపకూడదు. సైలెంట్గా ఉండాల్సిందే. పద.